నేను ఆపేసిన తర్వాత చిక్కిరిపోయిన తర్వాత ఇక్కడ ఫ్రాంక్గా వర్క్స్ బాగా తగ్గిపోయాయి. ఇప్పుడు యాక్టివ్గా ఉన్న ఇద్దరు ప్లేయర్స్ కూడా ఎవరు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ దేవి కానీ తమన్ కానీ ఇద్దరు కూడా చెన్నైలోనే వర్క్ చేస్తున్నారు ఎక్కువ. అలాగే మిగతా వాళ్ళకి మాన్యువల్ ప్లేయర్స్ పెట్టుకునేంత బడ్జెట్ ఉండే సినిమాలు రావట్లేదు. ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే యాక్టివ్గా చేస్తున్నారో వాళ్ళకి అనూప్ లాంటి వాళ్ళు అప్పుడప్పుడు బాంబే వెళ్తారు, అప్పుడప్పుడు చెన్నై వెళ్తారు, వాళ్ళు మిక్స్ చేసుకుని వస్తారు. ఇప్పుడు మీరు అన్నారు చక్రి గారి టాపిక్ వచ్చింది కాబట్టి అప్పుడు మీరున్న టైంలో ఆయన ఉన్న టైంలో మీకు ఇద్దరికి ఆల్మోస్ట్ ఇది చాలా టఫ్గా ఉంటుంది ఇద్దరికి కాంపిటీషన్. మీరు జెన్యున్గా చెప్పండి, మీరు ఎప్పుడైనా కాంపిటేటర్గా ఫీల్ అయ్యారా చక్రి? లేదండి, ఫ్రాంక్గా లేదా. నాకు ఎప్పుడు ఒకటేనండి, అంటే నేను అది గర్వం అనండి, అహంకారం అనండి, లేకపోతే ఏముంటుందని ఆత్మాభిమానం అనండి, నేను ఎప్పుడు ఎవరితో పోటీగా ఫీల్ అవ్వను. ఓకే. ఎందుకంటే నాకు ఒక వర్క్ వచ్చింది, ఆ వర్క్కి నేను 100% ఎలా న్యాయం చేయాలి అనేది తప్ప ఇంకేమీ ఆలోచించను. అంతకుమించి ఇంకొక విషయం ఆలోచించను. అవతలోడు ఎలా చేస్తున్నాడు, యువతలోడు ఎలా చేస్తున్నాడు, వాడికన్నా నేను బాగా చేస్తున్నానా లేదా, వీడికన్నా నేను తక్కువ చేస్తున్నాను, వీడికన్నా ఎక్కువ చేస్తున్నాను, ఇవేవి ఆలోచించను. నేను నాకు వచ్చిన సినిమా దానికి నేను 100% న్యాయం ఎలా చేయాలి అనేదే ఆలోచిస్తాను. నేను అంతకుమించి ఇంకొక విషయం ఆలోచించను. ఎప్పుడు ఏ మ్యూజిక్ డైరెక్టర్ మీద మీకు ఒక్కసారి కూడా అంటే ప్రొఫెషనల్ ఈగో అన్నది ఎక్కడో ఒకటి ఏదో అస్సలు లేదు, ఉంటుందా? ఫ్రాంక్గా లేదు. ఎందుకంటే నాకు వచ్చిన వర్క్ నేను న్యాయం చేయకపోతే అప్పుడు నేను ఫీల్ అవ్వాలి. నేను న్యాయం చేస్తున్నాను అన్నంత వరకు నాకైతే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్లో తెలుగులో మీకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? 1 to 10 DSP అంటే దేవిశ్రీ ప్రసాద్. తను నాకు తెలిసి 100% మనసు పెట్టి పనిచేసే మ్యూజిక్ డైరెక్టర్ తను. అయితే చాలామంది అంటే ఏ ఇద్దరు టేస్ట్ ఒకలా ఉండాల్సిన అవసరం లేదు. చాలామంది దేవి మ్యూజిక్ మరీ ఎక్కువ రిథమ్ బేస్డ్ అయిపోతుందండి, లిరిక్ వినిపించట్లేదు, మీలాంటి వాళ్ళ దాంట్లో లిరిక్ ఎక్కువ వినిపిస్తుంది ఇది అది అంటే. కానీ ట్రెండ్ అండి, అంటే ట్రెండ్ ఏదైతే నడుస్తుందో ఆ ట్రెండ్కి డెఫినెట్గా హీ ఈజ్ 100% రైట్. నేను దేవిని ఎంత ఇష్టపడతానంటే తను చేసే ప్రతి వర్క్లో తన 100% ఇన్పుట్ కనిపిస్తుందండి, తన ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది, తన ఇన్పుట్లో కానీ దీనిలో కానీ ప్రతి దాంట్లో. అందుకు ఐ పర్సనలీ ఫీల్ హీఈస్ ది బెస్ట్. యా. ఓకే. సో ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లోంచి ఒక పాట ఎవరు, ఎనీబడి, దేవిశ్రీ కావచ్చు లేదా ఇంకెవరైనా? నాకు లిరిక్స్ గుర్తుండవు, అది చిన్న ప్రాబ్లం. నేను పాడడానికి రెడీ అయ్యే బట్ లిరిక్స్ గుర్తుండవు, అది ప్రాబ్లం. ఓకే సరే. అంటే నేను పాడిన నేను కంపోజ్ చేయని సాంగ్ అయితే ఇళయరాజా గారి పాట ఉంది, చిరుగాలి వీచిన. అది చాలామంది బాగా ఇష్టమైన పాట. పాడండి. చిరుగాలి వీచెనే చిగురాసరేపెనే వెదురంటి మనసులో రాగం వేణూదెనే మేఘం మురిసి పాడెనే చినుకురాక చూసి మది చిందులేసెనే చిలిపి తాళమేసి చెలరేగిపోయెనే చిరుగాలి వీచెనే చిగురాసరేపెనే వెదురంటి మనసులో రాగం వేణూదెనే మేఘం మురిసి పాడెనే. ఇంద్రా సినిమాలో మీరు ఒకే ఒక పాట చేశారు కదా, అది చేయడానికి ఏంటి, ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? అది ఒకటే కావాలని చేశారా, లేకపోతే మీరు యాక్చువల్గా బిగినింగ్లో మీరు దానికన్నా మ్యూజిక్ డైరెక్టర్ ఉండి అలా ఒకటే సాంగ్తో కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది? లేదండి, ఆ సినిమాకి 100% మణిగారి మ్యూజిక్ డైరెక్టర్. అప్పుడు మణిగారు అన్ని పాటలు చేసేసారు. అయితే ఏంటంటే ఒక పర్టికులర్ సాంగ్కి ఆర్తి అగర్వాల్ చాలా బిజీ ఆ టైంలో. ఆర్తి అగర్వాల్ది సడన్గా 3 రోజులు ఖాళీ దొరికింది. ఓకే. చిరంజీవి గారేమో ఇమీడియట్ షూటింగ్ చేసేద్దాం ఆ పాట, ఒక నెక్స్ట్ ఏ సాంగ్ ఉందో స్విట్జర్లాండ్ వెళ్ళి షూట్ చేసేద్దాం అన్నారు. ఇమీడియట్గా రికార్డింగ్ చేసి కావాలనేసరికి ఆ టైంలో మణిశర్మ గారు ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఆయన ఆస్ట్రేలియా నుంచి వచ్చి రికార్డ్ చేసి పంపించేంత టైం లేదనమాట. ఓకే. ఆ టైంలో ఇమీడియట్గా ఏం చేద్దాం అనుకున్నప్పుడు నాకు అంటే దత్తు గారు కానీ అలాగే గోపాల్ గారు కానీ బి గోపాల్ గారు కానీ చెప్పింది ఏంటంటే, మణి గారికి అడిగితే మీరైతే పర్వాలేదు, నో ప్రాబ్లం అన్నారు, మీతో ఒక పాట చేయించుకోమన్నారు అని అన్నారు. అలాగా ఆ పాట నేను చేయడం జరిగింది. మణిగారు ఓకే అన్నారు కాబట్టి అది యాజ్ ఇట్ ఈస్ ఇమీడియట్గా వెళ్ళి లొకేషన్కి వెళ్ళేంత వరకు కూడా చిరంజీవి గారు వెళ్ళి ఆ పాట
షూటింగ్కి. లొకేషన్కి వెళ్ళి పాట విని అప్పుడు ఆయన పర్ఫామ్ చేశారు. ఏ పాట అండి అది ఇంద్రలో? అయ్యయ్యో పాట. అయ్యో. ఇప్పుడు సపోజ్ మీరు ఒక సినిమాకి మ్యూజిక్ చేస్తున్నప్పుడు అలాంటి సందర్భమే వస్తే వేరే మ్యూజిక్ డైరెక్టర్ని మీరు అలో చేస్తారా? ఇట్ డిపెండ్స్ ఆన్ ది అర్జెన్సీ అండి. ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే తప్పదు కదా, అంటే కాన్వర్ట్ పొజిషన్ ఉంటే మాత్రం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అల్టిమేట్లీ ఫిల్మ్ మ్యాటర్స్. సినిమా అనేది ఇంపార్టెంట్ తప్పితే అక్కడ మనుషులు కాదు. అక్కడ సినిమాకి అది ఆ టైంలో ఏం అవసరం అది చేయాలంతే. నేను ఎప్పుడు అదే ఆలోచిస్తాను. అక్కడ సినిమాకి ఏం కావాలి దాని గురించి ఆలోచిద్దాం. డెఫినెట్గా పర్మిషన్ అయితే తీసుకోవాలండి. పర్మిషన్ తీసుకోకుండా ఎవరు చేయకూడదు. ఇప్పుడు మణి గారు ఓకే అన్నారని బి గోపాల్ గారు అలాగే అశ్విని దత్ గారు అన్నారు కాబట్టి నేను చేశాను, కానీ ఆయన ఓకే అనకుండా అయితే డెఫినెట్ నేను చేయకూడదు. నాకు వాళ్ళిద్దరూ ఓకే అన్నారు ఆయన అని అన్న తర్వాతే నేను చేశాను. ఓకే. పాట గురించి వస్తే ఆ మధ్య ఇప్పుడు ఒక ప్రోగ్రాం లేదు, చంద్రబోస్ గారు ఒక పాటకి పౌర్ణమి సినిమాలోని పాటకి తను ఏదో లిరిక్ రాసి దానికి మీరు మళ్ళీ కొత్త ట్యూన్ చేయడం అన్నది అది ఒకసారి వినిపించండి ప్రేక్షకుల కోసం. యాక్చువల్లీ ఆ ఇన్సిడెంట్ ఏంటంటే భరత వేదమున పాట ఉంది కదా పౌర్ణమిలో, భరత వేదమున తనననననన. ఆ పాట యాక్చువల్గా చంద్రబోస్ గారి వర్షన్ ఏంటంటే దేవి ఆ పాట ఒక లవ్ థీమ్ కోసం చేసిన ట్యూన్ అది. అయితే అది అలాంటి ఒక సిచ్యువేషన్లో వాడడం జరిగింది అని. ఓకే. వెంటనే యాంకర్ శ్రీముఖి బోస్ గారు మీకు గనక అది ఒక లవ్ సాంగ్ లాగా ఆ ట్యూన్కి రాయమంటే మీరు ఎలా రాస్తారు అంటే ఆయన ఒక లిరిక్ వినిపించారు. కొంచెం టైం తీసుకుని ఆయన ఒక లిరిక్ వినిపించారు. ఆయన లిరిక్ వినిపిస్తున్నప్పుడే నాకు ఎందుకో ఈ లిరిక్కి కొత్త ట్యూన్ చేయొచ్చు అని ఫీలింగ్ వచ్చింది. ఓకే. అయితే అక్కడ ఆ ప్రోగ్రాంలో మళ్ళీ అది ఎక్స్టెన్షన్ అయిపోతుందని అది మేము రికార్డ్ చేయలేదు. బట్ ఐ థింక్ దిస్ ఇస్ రైట్ టైం. భరతవేదం అన్న ట్యూన్ అందరికీ తెలుసు. అది బోస్ గారు రాసినప్పుడు అది లవ్ ఫీల్లో రాసింది. కనుల వాకిలిలో కలల దివ్వెలను నిలిపిన చెలియవు నీవే, మనసు దోసిలిలో మమత పూలను నింపిన సఖియవు నీవే, భాష మౌనముగా శ్వాస వేణువుగా మలచిన మహిమవు నీవే. ఇది ఆయన రాసిన లిరిక్. ఆయన పాడుతున్నప్పుడే నాకు ఎందుకో ఆ లెంత్కి ఇంకొక ట్యూన్ చేయాలి అనే ఫీలింగ్ వచ్చింది. ఎలాగో ఆ ట్యూన్కి లిరిక్ ఫ్యూచర్లో రాదు కాబట్టి లెట్ మీ ట్రై సంథింగ్ అని అప్పటికప్పుడు నేను మళ్ళీ లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయిన తర్వాత బోస్ గారి దగ్గరికి వెళ్ళి ఆ లిరిక్ ఒకసారి ఇస్తారా అని అంటే ఆయన గుర్తుంటాయి అన్ని లిరిక్స్ నా కోసం రాశాడు ఆయన. రాయగానే నేను అది తీసుకుని నేను ట్యూన్ చేశాను ఇమీడియట్ ఆన్ ది స్పాట్. అక్కడ కల్పన, గోపిక పూర్ణిమ, బోస్ గారు మేమందరం కూర్చొని అక్కడ అందరం ఉన్నప్పుడు ఆన్ ది స్పాట్ నేను అక్కడ కంపోజ్ చేశాను. కనుల వాకిలిలో కలల దివ్వెలను నిలిపిన చెలియవు నీవే, మనసు దోసిలిలో మమత పూలను నింపిన సఖియవు నీవే, భాష మౌనముగా శ్వాస వేణువుగా మలచిన మహిమవు నీవే. ఇది కంపోజ్ చేసిన పాడారా దేనికన్నా? ఇది లేదు అక్కడ ఆన్ ది స్పాట్ ఒక థాట్ని అలా ఇచ్చేసాం అన్నమాట. ఇలా చేసిన చాలా వరకు మీరు వాడకుండా అలా వదిలేస్తున్నారు. ఆ మధ్య జుమ్మందినాథంలో కూడా ఒక పాట నాకు బాగా నచ్చింది. అంటే ఫ్రాంక్గా చాలామంది అడుగుతున్న క్వశ్చన్కి ఇప్పుడు నేను ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది సార్. నేను ఎక్కడికి వెళ్ళినా సార్ మేము మ్యూజిక్ మిస్ అవుతున్నాము, మీ మ్యూజిక్ మేము వినాలనుకుంటున్నాము అని. ఫ్రాంక్గా నాకైతే చేయాలని ఉందండి, కానీ ఏదో ఒక సినిమా చేస్తే అది అందరికి చేరకపోవచ్చు. నాకేంటంటే ఒక నాని, ఒక శర్వానంద్, పెద్ద హీరోలైనా పర్వాలేదు, ఎవరైనా ఒక హీరో సపోర్ట్ ఉండే సినిమా. సో దట్ రేడియోస్ ఇప్పుడు ఎలా తయారయ్యాయంటే కంపల్సరీ హీరో పేరు ఉంటేనే వాళ్ళు రేడియోలో ప్లే చేస్తున్నారు. ఎంత మంచి పాట అయినా హీరో పేరు లేకపోతే ప్లే చేయట్లేదు. ఎందుకంటే మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ అండి ప్లే చేయడానికి లేదు అంటున్నారు మాట్లాడితే. అందుకు అల్టిమేట్గా రేడియోలో ప్లే అయితేనే, ఇప్పుడు ఈ ఎఫ్ఎం స్టేషన్స్లో ప్లే అయితేనే
ఆ పాటలు జనంకి రీచ్ అవుతుంది. ఎందుకంటే ఎవరు ఇప్పుడు సీడీలు కొని వింటలేదు. వాళ్ళంతటి వాళ్ళు ఇనిషియేట్ తీసుకుని వినాలి అంటే ఏదో హీరో పేరు ఉంటేనే వింటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో నేను మ్యూజిక్ చేయడానికి రెడీగా ఉన్నా, నాకు గనక ఇలాంటి సినిమాలు గనక వస్తే డెఫినెట్గా మీరు ఏదైతే మిస్ అవుతున్నారో అది నేను కూడా మిస్ అవుతున్నాను. అది ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నానని ఈ ప్రోగ్రామ్ ద్వారా ఆడియన్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ రైట్ నో మొన్నే ఒక కంపెనీ ప్రొడ్యూసర్ కమ్ ఆడియో కంపెనీ ఓనర్ మన శ్రీధర్ రెడ్డి గారు, మధురా శ్రీధర్ గారు, ఆయనతో చాట్ చేస్తుంటే ఆయనకి నా పాటలు చాలా ఇష్టం, చాలాసార్లు షేర్ చేస్తుంటారు, ఈ పాట నాకు చాలా ఇష్టం అండి మీది అని. అలా కాదు, మీరు మంచి సినిమా ప్లాన్ చేయండి, వాల్కనో ఈజ్ హియర్ రెడీ టు బ్లాస్ట్, మొత్తం ఎరప్ట్ అవడానికి రెడీగా ఉంది, మీ ఇష్టం, మీరు ఎప్పుడంటే అప్పుడు నేను చేస్తాను, మీరు చెప్పండి అని చెప్పారు. అంటే ఏంటంటే రైట్ నో ఇన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాక నేను ఒక వాల్కనోలా ఉన్నా, ఒక రేంజ్లో ఎరప్ట్ అవడానికి రెడీగా ఉన్నా. కరెక్ట్ అయిన సినిమా కనుక పడితే ఐ విల్ షో వాట్ ఎమ్ ఐ. అలాగే నాకు కనుక ఒక పెద్ద హీరో డేట్ ఇస్తే 8 పాటలతో నేను ఒక ఇది కూడా రెడీగా పెట్టుకున్నా. మరి మధురా శ్రీధర్ గారితో డాక్టర్ సబ్జెక్ట్, మెడిసిన్ సబ్జెక్ట్ మధురా గారికి దానిలో మ్యూజిక్ ఉండదు. మ్యూజిక్ అంటే కొన్ని సబ్జెక్ట్స్కి మ్యూజిక్ అనేది సెకండరీ అయిపోతుంది. మ్యూజికల్గా ఉండే సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి, అలాంటి వాటికి మ్యూజిక్ మళ్ళీ వర్కౌట్ అవుతుంది. అది ఆ మధ్యలో మీరు ఆర్జీవి గారి మీద కూడా ఒక కౌంటర్ వేశారు, 5D తీసుకొచ్చి నాశనం చేశాడు ఇండస్ట్రీని అని. అవునా? అంటే ఆర్జీవి గారి మీద కాదు, అది ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన తీసుకొచ్చాడు. కాదు, ఆర్జీవి గారిని టార్గెట్ చేసింది కాదు అది. అంటే ఆర్జీవి గారు తీశారు కాబట్టి ఇంకా మేము కూడా తీసేస్తాం అనుకునే చాలామంది అమెచ్యూరిష్ వాళ్ళకి టార్గెట్ చేసి చెప్పింది అది. అంటే ఇప్పుడు ఆర్జీవే 5Dలో తీయగలేంది, మేము తీస్తే తప్పు ఏంటని తీయడానికి చాలామంది వచ్చేసారు. పోతే వాళ్ళు చాలా అమెచ్యూరిష్ పీపుల్. ఇప్పుడు ఆర్జీవి ప్లస్ 5D ఈజ్ సంథింగ్ ఏ గ్రేట్ థింగ్, ఎందుకంటే ఆర్జీవి విజన్ ఈజ్ గ్రేట్. ఆయన 5Dలో చెప్తున్నాడు అంటే 5Dలో తీస్తున్నాడు అంటే ఆయన విజన్ని 5Dలో యాడ్ చేసి ఆయన గొప్పతనం చూపిస్తున్నాడు. అలాంటి విజన్ లేని వాళ్ళందరూ కూడా వచ్చేసి 5D ఉంది కదా మేము తీసేస్తామని, క్రియేటివిటీ లేకుండా, అసలు యాక్సిస్ అంటే ఏంటో తెలియదు, కనీసం కటింగ్ ఎడ్జెస్ తెలియదు. అంటే మీరు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూస్తే 1 feet to 2 feet డిఫరెన్స్లు ఉంటాయి, షార్ట్ ట్రిమ్ డిఫరెన్స్, ట్రిమ్మింగ్ కాకుండా. అంటే రియాక్షన్ ఎలా ఉంటుందంటే రే అని ఎవడైనా అరిస్తే ఇక్కడుండి ఇలా చూస్తాడు, అంత ల్యాగ్స్ ఉంటాయి. అంటే కనీసం ఆ బేసిక్ నాలెడ్జెస్ లేకుండా, బేసిక్ అంటే ఈవెన్ డైలాగ్స్లో కానీ దీనిలో కానీ దేనిలో కూడా లేకుండా 5D ఉంది కదా మేము తీసేస్తున్నామని తీసేస్తున్నారు జనాలు. నా టార్గెట్ నాట్ ఆర్జీవి. అక్కడ జనం మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, అంత గొప్ప మనిషి 5Dలు చేసినప్పుడు చేయగలిగింది మనం చేస్తే ఏంటని. అంత గొప్ప మనిషి బ్రెయిన్ ఒకటి కూడా ఉంది పెద్ద, ఆయన బ్రెయిన్తో అది తీసాడు కాబట్టి అది గొప్పగా వచ్చింది. ఆ బ్రెయిన్ ఏమీ లేకుండా మీరు తీసామో తప్పు అంటాను నేను. ఈ మధ్య కలిసారంటే ఆర్జీ మీరు? రెగ్యులర్ కలుస్తుంటా సార్, చాలా ఫ్రీక్వెంట్ కలుస్తాం. అంటే అంటే ఒక ఎప్పుడు సంగతి మీరు లాస్ట్ కలిసింది? యాక్చువల్గా 9 తెలుగులో చేస్తాం అనుకున్నప్పుడు దానికి సంబంధించి ఒక మనలో ఒకడు ప్రొడ్యూసర్స్ వెరీ ఇంట్రెస్టెడ్ టు ప్రొడ్యూస్ దట్ మూవీ. దానికోసం మా ప్రొడ్యూసర్స్ తోటి బాంబే వెళ్ళి రామ్ గారిని కలిసాం. అదే 9 కంటే బిఫోర్ అనుకుంటా మీరు, నేను ప్రోగ్రాంలో ఏబిఎన్లో చెప్పారు మీరు. నేను చెప్పుండొచ్చు, నేను ఆర్జీవిని తప్పు చేసి చెప్పలేదు. అక్కడ మహానుభావుడు ఉన్నాడు దండం, ఆ మహానుభావుడిని ఇది చేసి తీసుకున్నారు వీళ్ళంతా. ఆ మహానుభావుడే అన్నాను నేను, అక్కడెక్కడ ఆయన ఇది చేయలేదు. ఆ మహానుభావుడు వల్ల వీళ్ళంతా ఇలా మిస్గైడ్ అయిపోయారని చెప్పారు. ఇప్పుడున్న సింగర్స్లో మీకు పర్ఫెక్ట్ అనిపించే సింగర్ ఎవరు? పర్ఫెక్ట్ అంటే మీరు నచ్చే సింగర్, ఫీమేల్ అండ్ మేల్ ఇద్దరు. మేల్ శ్రీకృష్ణ ఈజ్ వెరీ గుడ్ అండి. శ్రీకృష్ణ ఈజ్ అంటే నా కైండ్ ఆఫ్ కంపోజిషన్కి 100% న్యాయం చేసే సింగర్గా నేను శ్రీకృష్ణ అని అనుకుంటా. అంటే ఇప్పుడున్న ఇవే ఈ హైదరాబాద్ బ్యాచ్ వరకు ఆల్వేస్ బాలు గారు ఈజ్ ది బెస్ట్, నో కాంపిటీషన్. చిత్ర గారు ఈజ్ ది బెస్ట్. అది అలాగే ఫీమేల్ సింగర్స్లో నా మ్యాక్సిమం సాంగ్స్ ఉషానే పాడింది. తర్వాత సునీత ఈజ్ ఆల్సో వెరీ గుడ్ సింగర్. అంటే చెప్పే కదా నేషనల్ అవార్డు కూడా షార్ట్ లిస్ట్ అయింది తను పాడిందని. మధురం పాట ఐ థింక్
ఇట్ వాజ్ మోస్ట్ డిజర్వింగ్ సాంగ్ ఫర్ నేషనల్ అవార్డ్స్. సంహౌ పాపం తను మిస్ అయిందని నా ఫీలింగ్. అది ఆమె ఒక పాటకి ఒకే ఆప్షన్ ఉండి ఇద్దరు చాయిస్ ఉంటే ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు, ఉషా అండ్ సునీత? డిపెండ్స్ సార్. ఆ టైంలో ఆ పాటకి ఎవరు 100% న్యాయం చేయగలరని దాన్ని బట్టి. ఓకే ఓకే యా ఓకే సార్. ఇంకొకటి, ఆ మధ్య మీరు సీరియల్స్ మీద చాలా ఫైర్ అయిపోయి సాంగ్స్ వాడుతున్నారు, మావి రిలీజ్ కానివి కూడా వాడుతున్నారని ఒక ప్రొడ్యూసర్ మీద నష్టపరిహారానికి కూడా మీరు ఇది చేశారు. అది ఏమైంది కేసు? యాక్చువల్గా కొన్ని లీగాలిటీస్ ఉన్నాయండి దీనిలో. లెట్ మీ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్. ప్రొడ్యూసరు ఆడియో కంపెనీకి ఆడియో రైట్స్ ఇస్తారు. ఆడియో రైట్స్ రాసి ఇచ్చినప్పుడు ఆడియో రైట్స్ రాయించుకునే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు అన్ని రకాల రైట్స్ ఇస్తున్నారు, థర్డ్ పార్టీకి కూడా అమ్మే రైట్స్ ఇస్తున్నారు అనేది దానిలో ఒక క్లాజ్ ఉంది. ఓకే. ఆడియో రైట్స్ వాళ్ళకి. ఇప్పుడు ఆడియో కంపెనీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, థర్డ్ పార్టీకి కూడా అమ్మే రైట్స్ ఉన్నాయి కాబట్టి ఈ పాటల్ని మేము ఛానల్స్ కూడా అమ్ముకోవచ్చు అని ఆడియో కంపెనీస్ వాళ్ళు ఛానల్స్కి డైరెక్ట్ డీల్ పెట్టుకున్నారు. ఛానల్స్తో మీరు మా ట్రాక్స్ వాడుకోండి, పాటలు వాడుకోండి, అండ్ ఇన్ టర్న్ మీకు మాకు సంవత్సరంకి ఎంత ఇవ్వండి అని ఛానల్స్ తోటి టైఅప్ అయ్యారు ఆడియో కంపెనీస్. అయితే ఇక్కడ ఒక చిన్న కిట్కి ఏంటంటే థర్డ్ పార్టీ అనే ఇదేదైతే ఉందో, అమ్ముకోవచ్చు అని ఏదైతే క్లాజ్ ఏదైతే ఉందో, లీగల్గా యూ కెన్ సెల్ ఇట్ టు ప్రమోట్ ద మూవీ. అంటే ఆ సినిమాకి సంబంధించి ఆ సినిమా ప్రమోషన్ వరకు మీరు ఎంతమందికైనా అమ్ముకోండి. ఆ సినిమా ప్రమోట్ అవ్వడం కోసం, ఆ పాటలు మీరు కొన్నారు కాబట్టి అవి ఇది అవ్వడం కోసం, పాపులర్ అవ్వడం కోసం మీరు ఆ సినిమాని బేస్ చేసుకుని మీరు ఎంతమందికైనా అమ్మండి, ఎన్ని పార్టీస్ కానీ ఉండే. ఒక డిజిటల్ రైట్స్ అమ్ముకోండి వీళ్ళ కోసం, ఆ సినిమా పేరుతో అమ్ముకోవడానికి, ఆ సినిమా పేరుతో ఎంతమందికైనా అమ్మండి, పర్వాలేదు. అంతేగాని ఎనదర్ క్రియేటివ్ వర్క్కి వాడడానికి మాత్రం మీకు రైట్స్ లేవు. ఆ క్లాజ్ వాళ్ళు పట్టుకోవట్లేదు. ఈ థర్డ్ పార్టీ అనే క్లాజ్ని పట్టుకొని వాళ్ళు మాకు రైట్స్ అని అనుకుంటున్నారు. కానీ ఎనదర్ క్రియేటివ్ వర్క్, ఇప్పుడు సీరియల్ అనేది ఇంకో క్రియేటివ్ వర్క్. ఆ క్రియేటివ్ వర్క్లో పాటలు వాడడం అనేది ఇట్స్ ఏ క్రైమ్. ఎందుకంటే ఒక క్రియేటివ్ వర్క్ కోసం చేసిన వర్క్ని ఇంకో క్రియేటివ్ వర్క్ కోసం వాడితే అది క్రైమ్ కింద వస్తుంది కదా. అది తప్పని నేను వాయిస్ రేజ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ జెమినీ టీవీ లాంటి ఛానల్స్ దే రియలైజ్డ్, అంటే ఇదేదో చిన్న ప్రాబ్లం వచ్చేలా ఉంది లీగల్గా అని. అండ్ వాళ్ళు ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ వార్నింగ్ ఇచ్చారు, మీరు పాటలు వాడకుండా జాగ్రత్త పడండి సీరియల్స్లో అని. మిగతా ఛానల్స్ కూడా ఇప్పుడు మెల్లగా అప్డేట్ అవుతాయి. అండ్ మొత్తం మా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరం కలిసి ఒక కామన్గా మొత్తం ఈ 4 ఛానల్స్కి లెటర్స్ ఇద్దాం అనుకుంటున్నాం. అందరం ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరం కలిసి ఇచ్చి ఇవి కనుక ఆపకపోతే మేము లీగల్గా వెళ్ళాల్సి వస్తుందని. ఎందుకంటే IPRS ఇండియన్ పర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ రూల్ ప్రకారం 50% రైట్స్ గోస్ టు ది ప్రొడ్యూసర్, 25% టు ది మ్యూజిక్ డైరెక్టర్ అండ్ 25% టు ది లిరిక్ రైటర్. ఇది షేర్ లీగల్లీ ఫిక్స్డ్ అనమాట. ఇప్పుడు ప్రొడ్యూసర్ దగ్గర రైట్స్ కొనుక్కుని ఆ ప్రొడ్యూసర్ తాలూకా ఫ్రూట్స్ అన్ని ఆడియో కంపెనీ తీసుకుంటున్నారు. వాట్ అబౌట్ ది క్రియేటివ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రకారం మా రైట్స్ ఎవరు తీసుకుంటున్నారు? మ్యూజిక్ డైరెక్టర్స్ది, అలాగే లిరిక్ రైటర్స్ది. దట్స్ ఎ బిగ్ క్వశ్చన్. అందుకు అక్కడికి వచ్చేసరికి ఎలా వస్తుంది అసలు ఆ సీరియల్స్లో వాడుతున్న పాటలకి మాకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి అనే దాని మీద వీ హ్యావ్ టు ఫైట్. ఇంకోటి మా దగ్గర పర్మిషన్ తీసుకోలేదు లీగల్గా. నో వన్ హ్యాస్ టేకన్ ఎనీ లీగల్ పర్మిషన్ ఫ్రమ్ ఏ క్రియేటర్. దట్ ఈజ్ అగైన్ ఇల్లీగల్ థింగ్. ఇవన్నీ కూడా లీగల్గా మా దగ్గర అన్నిటికీ అథెంటిక్ సోర్సెస్ ఉన్నాయి. అయితే ఏంటంటే ఇండస్ట్రీస్, అంటే ఇప్పుడు సీరియల్ ఇండస్ట్రీ అయినా మూవీ ఇండస్ట్రీ అయినా దే ఆర్ ఇంటర్నెటెడ్, అంటే రెండు ఒకటికొకటి కలిసి ఉంటాయి. అందుకు ఒకేసారి మేము ఏదైనా యాక్షన్ తీసుకుంటే సీరియల్లో చాలామందికి ఫుడ్ ఆగిపోతుంది. ఆ ఒక్క హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మేము ఆగాం. లేకపోతే ఆన్ ది స్పాట్ వీ కెన్ గో అండ్ గెట్ స్టే. కోర్టుకు వెళ్ళి ఈ ఇష్యూ రిజాల్వ్ అయ్యేంత వరకు సీరియల్స్ అన్నిటి మీద మాకు స్టే కావాలి అని అడిగితే ఇమీడియట్గా స్టే ఇచ్చేస్తుంది ఈ కోర్టు. అయితే ఆ సిచ్యువేషన్ రానివ్వకుండా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఐ హెడ్ ది మ్యూజిక్ డిపార్ట్మెంట్ హియర్. అందుకు నేను లీడ్ చేస్తూ అది మొత్తం ప్రయత్నం చేస్తున్నాం.
అప్పటికి కూడా వాళ్ళు మారకపోతే వీ కాంట్ హెల్ప్ ఇట్ విల్ గెట్ దిస్. సో మీరు అది ప్రొసీడ్ కాలేదు అప్పుడు 50 lakhs అంటే ఆయన పాపం పర్సనల్గా ప్రొడ్యూసర్ వచ్చి సార్ తప్పు అయిపోయింది అని ఓకే ఓకే చాలా ఇదే. అంటే ఇది నాకు అప్పుడు అనిపించింది నా ఒక్కడి సిచ్యువేషన్ కాదు కదా, ఇది మొత్తం ఇండస్ట్రీకి సంబంధించిన సిచ్యువేషన్. ఇండస్ట్రీ మొత్తం కలిసి పోరాడాలి. ఇది అంత ఈజీగా తీసుకోకూడదు. ఎవరో ఒకడి మీద నేను ఇది చేసినంత మాత్రం మిగతా వాళ్ళు అందరూ అలర్ట్ అవుతాను గ్యారెంటీ లేదు కదా. అందుకు అందరికీ కలిపి వాన్ చేయాల్సిన అవసరం ఉంది అని అందరం కలిసాం. ఇప్పుడు మొత్తం మ్యూజిక్ డైరెక్టర్స్ అందరం కలిసి వీఆర్ టేకింగ్ అన్ యాక్షన్. యా ఓకే. ఇప్పుడు ఈ రాయల్టీ అన్నది ప్రొడ్యూసర్కి ఉంటుందా మ్యూజిక్ డైరెక్టర్కి ఉంటుందండి? అదే ఇద్దరికి ప్రొడ్యూసర్కి 50% ఉంటుందండి. ఇన్ టర్న్ ప్రొడ్యూసర్ రైట్స్ అమ్మేశాడు కాబట్టి అది మ్యూజిక్ కంపెనీకి అయిపోతుంది, ఇంకా ప్రొడ్యూసర్కి ఏమి ఉండదు. మ్యూజిక్ కంపెనీకి, మ్యూజిక్ డైరెక్టర్కి మిగతా 50%లో 25% మ్యూజిక్ డైరెక్టర్కి, 25% లిరిక్ రైటర్కి ఉంటుంది. అది ఇప్పుడు అది నిజంగా అంత ఖచ్చితంగా పాటిస్తున్నారండి? అంటే ఐపీఆర్ఎస్ అని ఒకటి ఉందండి, ఇండియన్ పర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ ఇన్ బాంబేలో. వాళ్ళ దగ్గర మేము రిజిస్టర్ అయితే మాకేమో వాళ్ళు ఇలాంటివి ఏమైనా ఉంటే డబ్బులు పంపిస్తారనమాట. అంటే సీరియల్కి సంబంధించి కాదు కానీ ఎక్కడైనా ఎవరైనా షోలు చేశారనుకోండి, అక్కడ మా పాటలు పాడితే దానికి సంబంధించి రేడియోలో మా పాటలు వచ్చాయి, వాటికి సంబంధించి అలాగా డబ్బులు పంపించే సందర్భాలు ఉన్నాయి.